ఈరోజు వీడియోలోకి వచ్చి స్విగ్గీ యొక్క లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం, స్విగ్గీ యొక్క కంపెనీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఐపీఓ యొక్క ఓపెన్ డేట్ వచ్చి 8th నవంబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 11th నవంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 13 నవంబర్, ఫేస్ వాల్యూ వచ్చి ₹10 పర్ షేర్, ఇష్యూ షేర్స్ వచ్చి 11,327, ఫ్రెష్ ఇష్యూ వచ్చి 4,499 crores, ఆఫర్ ఫర్ షేర్లు వచ్చి 6,828, వెబ్సైట్ వచ్చి లింకింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, లీడ్ మేనేజర్స్ కానీ చూసుకుంటే కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ గ్రూప్, గ్లోబల్ మార్కెట్, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మార్గన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, వీళ్ళందరూ లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు ఈ ఐపీఓకి. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 371 to 390 రూపీస్. ఒక లాట్కి వచ్చి మనకు కావాల్సిన అమౌంట్ రిటైల్ కేటగిరీకి 14,820 రూపీస్. ఒక లాట్కి మనకు కావాల్సిన షేర్స్ వచ్చి 38 షేర్స్ వస్తాయి అన్నమాట ఒక లాట్లో. ఐపీఓ యొక్క రిజర్వేషన్ చూసుకుంటే క్యూఐబీ కోటా వచ్చి 75% రిజర్వేషన్ ఉంది, రిటైల్ కోటా వచ్చి 10% అనమాట, ఎన్ఐ వచ్చి <15%. మ్యాక్సిమం రిటైల్లో ఒక లాట్కి 38 షేర్స్ ఉంటే 14,820 అమౌంట్ ఉండాలి. అలాగే రిటైల్లో మ్యాక్సిమం 13 లాట్స్కి 494 షేర్స్ వస్తాయి, దానికి 1,92,660 అమౌంట్ కావాల్సి వస్తుంది. అలాగే స్మాల్ హెచ్ఎన్ఐ మినీలోకి 14 లాట్స్కి 532 షేర్స్ వస్తాయి, ఓవరాల్గా 2,07,480 రూపీస్ అమౌంట్ కావాల్సి వస్తుంది. బిగ్ హెచ్ఎన్ఐ వచ్చి 68 లాట్స్కి 2,584 షేర్స్ వస్తాయి, 10,07,760 రూపీస్ అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఈ కంపెనీ వచ్చి 2014 స్టార్ట్ అయిందనమాట. ఈజీ యూజ్ గురించి, కస్టమర్స్కి యాక్సెస్ గురించి అనమాట. యాప్ ద్వారా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఫుడ్ డెలివరీ యాప్ అనమాట ఇది స్విగ్గీ అని. గ్రోసరీ ఐటమ్స్ కూడా ఇప్పుడు డెలివరీ చేయడం స్టార్ట్ చేసింది ఈ కంపెనీ. డిమాండ్ డెలివరీ పార్ట్నర్ నెట్వర్క్ అనే యాప్ ద్వారా ఆర్డర్స్ అవి ప్లేస్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. ఇది ఓవరాల్గా చూసుకుంటే 5 బిజినెసెస్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఫుడ్ డెలివరీ అని, రెండోది వచ్చి అవుట్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్ అని చెప్పి రెస్టారెంట్ విజిట్స్, ఈజీ డైన్ బిజినెస్ టు బిజినెస్ డెలివరీస్ అని చెప్పి ఫుడ్స్, గ్రాసరీ ఇవన్నీ హోల్సేల్ రిటైలర్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. అలాగే న్యూ ఇన్వెన్షన్ ఒకటి వచ్చింది అనమాట, స్విగ్గీ జెనీ అని, స్విగ్గీ మినీస్ అని. ఓవరాల్గా చూసుకుంటే 557 యాక్టివ్ డార్క్ స్టోర్స్ ఉన్నాయి ఈ కంపెనీకి 2024 జూన్ 30 లోపల. అలాగే స్టోర్స్ వచ్చి అక్రాస్ సిటీలో 32 సిటీస్లో స్టోర్స్ ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ 10, 2024లో ఇన్స్టామార్ట్ ఆపరేటెడ్ నెట్వర్క్ వచ్చి 605 ఉన్నాయి. ఓవరాల్గా డార్క్ స్టోర్స్ అని 43 సిటీస్లో ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 22లో 14,405 crores ఉంటే, 23కి వచ్చేటప్పటికి 11,280 crores ఉంది, 24లో 10,529 crores ఉంది. అసెట్స్ తగ్గుతూ ఉన్నాయి. అలాగే రెవెన్యూ కూడా ఓవరాల్గా 22లో చూసుకుంటే 6,119 crores ఉంటే, 23 వచ్చేటప్పటికి 8,714 crores ఉంది, 24లో 11,634 crores ఉంది అన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో -3,628 crores ఉంటే, 23 వచ్చేటప్పటికి 4,179 crores ఉంది మైనస్లో. అలాగే 24లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే -2,350 crores ఉందన్నమాట. అలాగే బారోయింగ్స్ చూసుకుంటే 24లో 211 కోట్లు అప్పు ఉంటే, ఇప్పుడు 24 వచ్చేటప్పటికి జూన్ ఫస్ట్ క్వార్టర్లో అనమాట, 24లో 256 కోట్లు అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. ఓవరాల్గా ఇది లాస్ మేకింగ్ కంపెనీ అనమాట స్విగ్గీ అన్నది. ఫస్ట్ జొమాటో కూడా ఐపీఓలో వచ్చినప్పుడు సబ్స్క్రిప్షన్ అయింది, లిస్టింగ్ ప్రాఫిట్ కూడా ఇచ్చింది. తర్వాత దాని ప్రాఫిట్ మేకింగ్ అది చూసి బాగా 50 రూపీస్ వాల్యూలో కూడా దిగింది. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ మేకింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జొమాటో 200-250 రేంజ్లో ఉంది. స్విగ్గీ చూసుకుంటే ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి అంతగా డిమాండ్ అంటూ ఉండకపోవచ్చు. ఓవరాల్గా 34% ఇంక్రీజ్ అయింది రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 44% ఇంక్రీజ్ అయింది అనమాట 24తో 23లో పోల్చుకుంటే. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 87,298 crores ఉందన్నమాట. ఈ కంపెనీ ఐపీఓకి రావడానికి గల కారణం ఏంటంటే, ఉన్న అప్పును తగ్గించుకోవడానికి ఫుల్గా కానీ పార్ట్లో కానీ
అలాగే మెటీరియల్ సబ్సిడీ ఐటమ్స్, డార్క్ స్టోర్స్కి ఓపెనింగ్కి వాటికి కొంచెం లీజ్కి, లైసెన్సెస్కి అన్నిటికీ పేమెంట్ చేయడానికి అనమాట డార్క్ స్టోర్సెస్ గురించి. అలాగే క్లౌడ్ టెక్నాలజీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీటికి లోన్స్ అమౌంట్ గురించి. అలాగే బిజినెస్ ప్రమోషన్స్ గురించి అనమాట. బోర్డింగ్స్ మనం చూసే గూగుల్ అని, యూట్యూబ్లో వాటిల్లో ప్రమోషన్స్ బిజినెస్ గురించి అనమాట ఐపీఎం తీసుకొని వస్తున్నారు. ఓవరాల్గా రివ్యూ ఏంటంటే ఐపీఓ వీక్గా ఉందన్నమాట. బ్యాలెన్స్ షీట్ వీక్గా ఉంది, ఫైనాన్షియల్స్ కూడా వీక్గా ఉన్నాయి, లాస్ మేకింగ్ కంపెనీ. సో నా ఒపీనియన్ ఏంటంటే అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా ఎవరికైనా అప్లై చేసి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనుకుంటే మాత్రం ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి ఎప్పుడైతే ప్రాఫిట్ మేకింగ్ వస్తుందో అప్పుడు మనం బై చేసుకొని ఉంచుకుంటే బెస్ట్. సేమ్ ఎగ్జాంపుల్ జొమాటో లాగా అనమాట. సో వీళ్ళు వాల్యుయేషన్స్ కూడా హైగా ఉన్నాయి. సో ప్రైస్ బ్యాండ్ కూడా హైగా ఉండడం వల్ల రిస్కీ కంపెనీ అనమాట ఓవరాల్గా నా ఒపీనియన్. ఇప్పుడు కరెక్ట్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ₹12 ఉంది, 3% ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఎస్టిమేట్ వచ్చి ₹456 ప్రాఫిట్ చూపిస్తుంది. మీకు 15,000 పెట్టి ₹400 ప్రాఫిట్ గురించి చూసుకోవడం అంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో మార్కెట్ కూడా లోలో ఉంది కాబట్టి సో ఈ ఐపీఓలో అప్లై చేయడం కంటే అవాయిడ్ చేయడం మంచిదని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.